ఈ అమ్మాయి వచ్చేసి 6 మంత్స్ బ్యాక్ గర్భసంచి తీర్చేసుకుందండి. ఎందుకు తీర్చేసుకుందో అడుగుదాం ఒకసారి. ఎందుకు తీర్చేసుకున్నావు బేబీ? అదే మేడం అపెండిక్స్ అని చెప్పినారు. కడుపు నొప్పి వస్తే స్కానింగ్ తీపించుకుంటే అపెండిక్స్ ఉంది మా గర్భసంచి కూడా ప్రాబ్లం ఉంది, వాపు వచ్చింది. అంటే నీ గర్భసంచి ప్రాబ్లం కూడా ఉన్నింది కదా, బ్లీడింగ్ అవుతుందన్నావు కదా? ఉన్నింది మేడం. అయితే డేట్ అవ్వడం అలా 18 రోజులు అలా అయితానే ఉన్నింది మేడం. 18 రోజులు 20 రోజులు బ్లీడింగ్ అవుతానే ఉంది. అట్లా ఎన్ని నెలలు అయింది నీకు? నెలలేం మేడం, 2, 3, 4 సంవత్సరాలు అలాగే ఉంది. సంవత్సరాల నుంచి అట్లా అవుతుంటే ఇంకా సరే రెండు ఒకేసారి చేయించుకుందామని లాప్రోస్కోపీ, హిస్టరెక్టమీ, అపెండిసెక్టమీ చేయించుకున్నాం. తర్వాత నీకు వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు కాదు మేడం, ఆపరేషన్ అయిన 10 రోజుల నుంచి స్టార్ట్ అయింది. సో చాలా మందికి డౌట్ ఉంటుందండి, గర్భసంచి తీసేసిన తర్వాత తెల్లబట్ట ఎందుకు అవుతుంది అనేది. ఇది మనం ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేశారు అని చూస్తాం యూజువల్గా. అంటే గర్భసంచి తీసేస్తున్నప్పుడు టోటల్ హిస్టెక్టమీ, సబ్ టోటల్ హిస్టెక్టమీ అని ఉంటుంది. సబ్ టోటల్లో ఏ పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ని మనం వదిలేస్తాము, అది సర్వైకల్ స్టంప్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ స్టంప్ దగ్గర నుంచి కూడా మనకి వైట్ డిశ్చార్జ్ అనేది వస్తుంటుంది. అండ్ వెజైనాలో కూడా వెజైనల్ సెక్రీషన్స్ ఉంటాయి కదా. మనము హిస్టెక్టమీ అంటే గర్భసంచిని తీసేస్తాము, సో వెజైనల్ సెక్రీషన్స్ కూడా ఒక్కొక్కసారి ఏదైనా ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ వెజైనోసిస్ కానీ ఉన్నప్పుడు, అండ్ హస్బెండ్ ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కసారి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా వస్తాయి. సో గర్భసంచి తీసేసినంత మాత్రాన తెల్లబట్ట కాదు అనేది ఒక అపోహ.